జగద్గిరిగుట్ట పరిధిలో 2021లో జరిగిన నవాజ్ అనే యువకుడి హత్య కేసుకు సంబంధించిన 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జగద్గిరిగుట్టకు చెందిన నవాజ్ అనే యువకుడిని 2021లో ఇమ్రాన్, ఖలీద్ అనే ఇద్దరు స్నేహితులు హత్య చేసి పరారయ్యారు. అనంతరం పోలీసులు వారిని జైలుకు తరలించడంతో బెయిల్పై బయటకు వచ్చి మరో స్నేహితుడు శ్రీకాంత్తో కలిసి పలు నేరాలకు పాల్పడ్డారు. దాంతో ఇమ్రాన్, శ్రీకాంత్పై పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. తన సోదరుడిని చంపాడనే కక్ష పెంచుకున్న నవాజ్ సోదరుడు అయాజ్ మరో ఇద్దరు స్నేహితులు రోహిత్ సింగ్, రోషన్ సింగ్ తో కలిసి ఇమ్రాన్ ను కిడ్నాప్ చేశారు. అనంతరం 2 గ్యాంగులుగా మారిన వీరు మారునాయుధాలతో జగద్గిరిగుట్ట పరిసరాల్లో తిరగడం ప్రారంభించారు. పక్కా సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ఓటీ జగద్గిరిగుట్ట పోలీసులు నేరస్తులను రింగ్ బస్తీలో తిరుగుతుండగా మొదటి గ్యాంగ్ అయిన ఇమ్రాన్, ఖలీద్, శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద కంట్రీ మేడ్ పిస్తల్, బుల్లెట్స్, నకిలీ గన్, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీరిని చంపేందుకు రెండో గ్యాంగ్ అయిన అయాజ్, రోహిత్ సింగ్, రోషన్ సింగ్లలో అయాజ్ పరారవగా పోలీసులు మిగతా ఇద్దరి వద్ద 2 కత్తులను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. 2 గ్యాంగులపై రౌడీ షీట్ తెరిచి పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు ఉన్నతాధికారులకు రిఫర్ చేస్తామని బాలానగర్ ఏసీపీ గంగారాం ప్రెస్ మీట్లో తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో ఈ నవాజ్ అనే అతను మర్డర్ అయ్యాడు. దాంట్లో ఇమ్రాన్ అండ్ శ్రీకాంత్ అండ్ అదర్స్ అంతా ఇన్వాల్వ్ అయ్యింది. వాళ్ళంతా కూడా నవాజ్ని మర్డర్ చేశారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన బ్రదర్ ఎవరైతే ఉన్నారో అయాజ్ ప్లస్ ఈ ఇమ్రాన్కు శ్రీకాంత్ ప్లస్ అయాజ్ మధ్యలో గ్రూప్స్గా ఏర్పడి వీళ్ళు ఎవరైతే ఇమ్రాన్ అండ్ శ్రీకాంత్ ని అయాజ్ అటాక్ చేయాలని, అట్లనే వీళ్ళు మా మీద అటాక్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళంతా కూడా ఇల్లీగల్గా నైఫ్స్, పిస్టల్, అది కంట్రీ మేడ్ రివాల్వర్ ప్లస్ అట్లనే రౌండ్స్ ప్లస్ ఇవన్నీ కూడా వాళ్ళు రెడీగా పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళొక ఇయాజ్ అనే అతను ప్లస్ రోహిత్ సింగ్ అని ప్లస్ రోషన్ సింగ్ అని వాళ్ళొక గ్రూప్గా, ఒక గ్యాంగ్గా, అదేవిధంగా షేక్ ఇమ్రాన్, మొహమ్మద్ ఖలీద్ పటేల్ అండ్ శ్రీకాంత్ అని ఇంకొక అతను వాళ్ళు ఒక గ్యాంగ్గా ఏర్పడి వాళ్ళు మా మీద అటాక్ చేస్తే మేము వాళ్ళ మీద అటాక్ చేయాలని, వాళ్ళు మా మీద చేస్తే మేము అటాక్ చేయాలని, మర్డర్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళన్నీ కూడా ఇల్లీగల్గా ఆర్మ్స్ అన్నీ కూడా పొసెషన్ చేసుకొని ఉన్నారన్నమాట. మూవ్మెంట్ చేస్తుంటే మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మా లోకల్ జైగుట్ట పిఎస్ వాళ్ళు ప్లస్ అదేవిధంగా విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్ఓటీ బాలానగర్ టీము యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా వీళ్ళని రింగ్ బస్తీలో ఇమ్రాన్ అండ్ మొహమ్మద్ ఖలీద్ అండ్ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క కన్ఫెషన్ మీద ఆధారపడి ప్లస్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయాజ్ అండ్ రోహిత్ సింగ్ అండ్ రోషన్ వాళ్ళని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది జైగుట్ట బస్ స్టాప్. సో వీళ్ళ దగ్గర నుంచి మేము ఒకటి కంట్రీ మేడ్ పిస్టల్ ప్లస్ లైవ్ రౌండ్స్ 5, నైఫ్స్ 3, ఒక టాయ్ పిస్టల్ ఫస్ట్ గ్యాంగ్ ద్వారా, 2 నైఫ్స్ ఏమో సెకండ్ గ్యాంగ్ ద్వారా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద గ్యాంగ్ ఫైల్స్ ఏర్పాటు చేసి వాళ్ళ మీద ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసాము. పాత కేసు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి కాబట్టి వీళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ ప్రపోజ్ చేస్తాము. ఆల్రెడీ రౌడీ షీట్స్ కూడా ఎవరి మీద లేవు వాళ్ళ మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళని క్లోజ్ అబ్జర్వేషన్ చేసి తదుపరి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. ఇట్లాంటివి కూడా మళ్ళీ జరగకుండా